యాదగిరిగుట్టలో డ్రగ్స్ కలకలం రేపాయి. రామాజీపేట యాదాద్రి లైఫ్ సైన్సెస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా గూడూరు టోల్ గేట్ వద్ద డ్రగ్స్ ముఠా సభ్యులు పోలీసులకు పట్టుబడ్డారు. గుట్టుచప్పుడు కాకుండా ఎఫెడ్రిన్ అనే డ్రగ్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. యాదగిరిగుట్టలో డ్రగ్స్ కలకలం రేపాయి. రామాజీపేట యాదాద్రి లైఫ్ సైన్సెస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా గూడూరు టోల్ గేట్ వద్ద డ్రగ్స్ ముఠా సభ్యులు పోలీసులకు పట్టుబడ్డారు. గుట్టుచప్పుడు కాకుండా ఎఫెడ్రిన్ అనే డ్రగ్ తయారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, పెద్ద మొత్తంలో యాదగిరిగుట్టలో డ్రగ్స్ పట్టుబడ్డట్లు కనిపిస్తుంది. ఎంతమందిని అరెస్ట్ చేశారు? పెద్ద మొత్తంలో కూడా సీజ్ చేశారని కూడా కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద ఎత్తున తెలంగాణ నార్కోటిక్ బ్యూరో రాచకొండ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో భారీగా మట్టి మందు పదార్థాలు అయితే పట్టుబడ్డాయి. సుమారుగా 24 కోట్ల విలువైనటువంటి 120 కిలోల నిషేధిత ఎఫెడ్రిన్ మెఫెడ్రిన్ సింథటిక్ డ్రగ్స్ మొత్తం పట్టుకున్నారు. కొద్దిసేపటి క్రితం భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర వివరాలన్నీ వెల్లడించారు. నిన్న భువనగిరి బిబిగూడ టోల్ ప్లాజా వద్ద పెద్ద ఎత్తున పోలీసులు అయితే పట్టుకున్నారు. అయితే పట్టుకున్న సంబంధించి ఎక్కడి నుంచి ఇదంతా రవాణా జరుగుతుందని విచారణ చేసిన నేపథ్యంలో యాదగిరిగుట్ట మండలం రామోజీపేట శివారులో మూసివేసినటువంటి యాదాద్రి లైఫ్ సైన్స్ కెమికల్ పరిశ్రమ అడ్డగా చాలా కొద్ది రోజులుగా ఈ ఎఫెడ్రిన్ మెఫెడ్రిన్ మత్తు మందు తయారీ అయితే చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు మధ్యాహ్నం వరకు కూడా సోదాలు అయితే జరిగాయి. 24 కోట్ల విలువైనటువంటి 120 కిలోల నిషేధిత డ్రగ్స్ అయితే పట్టుకున్నారు. ఇద్దరిని నేతి కృష్ణారెడ్డి, ఫైజాన్ అహ్మద్ అనే ముంబైకి చెందిన ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. మరో 5గురు అయితే పరారీలో ఉన్నారు. వాసుదేవ్, చారిబాయ్, బనం ప్రసాద్, సల్మాన్ షేక్ లు ముంబైకి చెందినటువంటి సల్మాన్ షేక్, కెమిస్ట్రీ సత్యనారాయణ వీరంతా పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి వారిని కూడా అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది రోజులుగా గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ అదేవిధంగా గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతుండటంతో పెద్ద ఎత్తున టోల్ ప్లాజాల వద్ద నిఘాను ఏర్పాటు చేసింది. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై చౌటుప్పలతో పాటు అదేవిధంగా గూడూరు టోల్ ప్లాజా వద్ద ఈ టోల్ ప్లాజాల వద్ద చేస్తున్నటువంటి విస్తృత తనిఖీల్లో మహారాష్ట్ర అదేవిధంగా ఏపీ, ఒడిశా నుంచి జరిగినటువంటి గంజాయి డ్రగ్స్ పెద్ద ఎత్తున పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న సోమవారం నార్కోటిక్ బ్యూరో రాచకొండ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో 24 కోట్ల విలువైనటువంటి 120 కిలోల నిషేధిత డ్రగ్స్ అయితే పట్టుకోవడం జరిగింది. శంకర్, రైట్, థ్యాంక్ యూ రవి.